పనస్తోన్లు పంచదార లేని పనస ఐస్ క్రీమ్ ఈ రెండిటితోనే ప్రపంచంలో పనస్తోన్లంటే ప్రేమ లేనోళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలుగా ఉన్నప్పుడు పెరట్లో పండిందని ఎవరు పట్టుకొచ్చిచ్చినా సరే 10 నిమిషాల్లో పరపరలాడించేసే వాళ్ళం. ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఒక కప్పుడు నిండా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకుని అరకప్పు మాత్రమే నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక క్లాత్ వేసుకుని గట్టిగా పిండేసుకుని మిగిలిన ఈ పొట్టుని చట్నీలో వాడేసుకోవచ్చండి. కొబ్బరి పాలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు పనస్తోనలోని గింజలన్నింటినీ తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని కొబ్బరి పాలను కూడా అందులో పోసేసుకుని ఇష్టం ఉంటే చిటికెడు ఉప్పేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక స్మౌల్స్ లో గానీ స్టీల్ గ్లాస్ లో గానీ సర్దేసుకోండి. ఒక బాక్స్ వేసుకుని ఐస్ క్రీమ్ కింద కూడా చేసుకోవచ్చండి. 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో వదిలేసుకున్నాక తీసేసుకుని అలాగే తినేచ్చండి. నేనైతే డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఒక కప్పు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకుని శుభ్రంగా కరిగిన తర్వాత ఒక గ్లాస్ లో వేసేసుకుని ఈ పనస పుల్లైస్ పట్టుకెళ్లి ఆ చాక్లెట్ లో డిప్ చేసేసుకున్నారంటే చాకోబార్ పనస పుల్లైస్ రెడీ అయిపోద్దండి. చల్లగా ఉన్నప్పుడే కొరుకుందంటే ఉంటదండి. పెరట్లోని పనస చెట్టు ఎక్కి పాటలు పాడుతున్నట్టు ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసేయండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. శరీరంలో వేడిని తగ్గించే సపోటా యాపిల్ షేక్. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కివీ లిచి అంటూ ఏవేవో ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి కానీ చిన్నప్పుడు సపోటా చెట్టు కనిపిస్తే సిందులే తెగ తినేసి వాళ్ళం అండి. అందుకే సమ్మర్ హాలిడేస్ లో కూడా చల్లగా ఉండే వాళ్ళం. సిప్ చేసేద్దాం. 4 ముగ్గిన సపోటాని శుభ్రంగా కడిగేసుకుని గింజలు తీసేసుకున్నాక చూపినట్టుగా తొక్కను సెపరేట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాక పావు కప్పు చిక్కటి పాలు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్ వేసేసుకోండి. అందులోనే ఒక యాపిల్ ని సన్నగా తురిమేసుకుని వేసేసుకుని ఇంచాడు తేని చల్లటి చిక్కటి పాలని 2 కప్పులు పోసేసుకున్నాక కొన్ని ఐస్ ముక్కలు సపోటా ముక్కలు ఇష్టం ఉంటే చిటికెడు ఉప్పేసుకుని శుభ్రంగా కలిపేసుకుని కూల్గా ఉన్నప్పుడే తీసుకుని తాగితే ఉంటదండి. స్విమ్మింగ్ పూల్ లో సునామీ వచ్చినంత చల్లగా ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. సలవ చేసే షర్బత్. సూర్యుడు సుర్రుమంటున్న వేళ సూపర్ గా సలవ చేసే షర్బత్ ని చేసుకుందామా? దీన్ని కులికి షర్బత్ అంటారంటండి. కడుపులో పడేద్దారండి. ఒక గ్లాస్ లో 2 చెంచాలు నానబెట్టుకున్న సబ్జా గింజలు, 1 టేబుల్ స్పూన్ పంచదార, నిమ్మకాయ చక్కెర, కొన్ని పుదీనాకులు, చీల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాక సగం వరకు కూలింగ్ వాటర్ తో నింపేసుకుని ఒక చెక్క నిమ్మకాయ పిండేసుకున్నాక కొన్ని ఐస్ క్యూబ్స్, చిటికెడు ఉప్పేసుకుని ఒక గ్లాస్ ని బోర్లించుకుని గట్టిగా నొక్కేసుకున్నాక శుభ్రంగా చూపిస్తున్నట్టు షేక్ చేసేసుకుని మిగతా సకాన్ని పుస్సుమంటున్న సోడాతో నింపేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుందా అయితే ఉండదండి. సమస్తాన్ని శాసించే సూర్యుడు కూడా చల్లబడిపోవాల్సిందేనండి. పుచ్చకాయ పుల్లైస్, ఐస్ పుల్లైస్. ఆ రోజుల్లో ఈ పిలుపు కోసం పావలా పట్టుకుని పడిగాపులు పడేవాళ్ళం. పోయాయి ఆ రోజులు పోయాయి అని పులుసు గారిపోకుండా పంచదార రంగులు వేయకుండానే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పీల్చేద్దాం పదండి. ముందుగా తీయటి ఎర్రటి పుచ్చకాయ చెక్కని ముక్కల కింద కోసేసుకుని ద్రాక్ష పళ్ళను కూడా చూపిస్తున్నట్టుగా చిన్న సర్కిల్స్ కింద కోసేసుకున్నాక మిక్సీ జార్ లో పుచ్చకాయ ముక్కలు, పుచ్చకాయ తీపి లేకపోతే మాత్రమే చెంచాడు పంచదార వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక చూపిస్తున్నట్టుగా వడగట్టేసుకుని కొంచెం ఉప్పు, చెక్క నిమ్మకాయ కూడా పిండేసుకున్నాక ద్రాక్ష పళ్ళ ముక్కలు వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పుల్లలు గుచ్చుకుని రెడీగా ఉంచుకున్న పుల్లై స్మౌల్స్ లో చూపిత్తడిగా పోసేసుకుని లేదంటే టీ గ్లాసుల్లో పోసేసుకుని కవర్ తో క్లోజ్ చేసేసుకుని పుల్లలు గుచ్చేసుకుని 8 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో అలా వదిలేసాక బయటకు తీసుకుని పీల్చుకుంటూ కోరుకుందంటే ఉంటదండి. 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసేసినంత పసందుగా ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. జిల్ మనిపించే జాంకాయ ఐస్ క్రీమ్. జలుబు చేస్తదేమో ఊరుకోండి. ఎండలుగా అన్ని ఎండిపోతుంటాయి. జలుబు ఎక్కడ చేరుతుంది? జాలీగా ఉంటదండి. జబర్దస్త్ గా కూడా ఉంటది. జుర్రేద్దాం వచ్చండి. ముందుగా ముగ్గిన 4 జాంకాయలను శుభ్రం చేసేసుకున్నాక చూపిస్తున్నట్టు ముచ్చుకి దగ్గర కోసేసుకుని లోపడున్న గుంజు మొత్తాన్ని జాగ్రత్తగా దొలిచేసుకుని ఈ గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసి కాచి చల్లార్చిన కూలింగ్ పాలని అరకప్పేసేసుకుని రంగు కోసం బీట్రూట్ తురుముని 4-5 బొట్లు పిండేసుకున్నాక మెత్తగా వెనలా మిక్సీ పట్టేసి 2 చెంచాలు పటికి బెల్లం లేదంటే పంచదార వేసేసుకుని చిటికెడు ఉప్పు, 2 10 రూపాయల ప్యాకెట్ల పాల పొన్ను కూడా అందులో వేసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక దోలు చేసుకున్న జాంకాయలు వేసేసుకుని ముచ్చుకు మూతను పెట్టేసుకుని పొలాలు గుచ్చేసుకుని 7-8 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో అలా వదిలేసాక ముచ్చుకు మూతను తీసుకుని ముక్కలు చక్కలుగా కోసేసుకుని కొరుకుని తింటే ఉంటదండి. జామ తోటలో కూర్చుని జాబిలమ్మని చూస్తూ జాగారం చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసానే. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. గ్యాస్ సిలిండర్ లేకుండా గాబరా తగ్గించుకోవాలా? ఇదో గ్లాస్ తాగండి. పుచ్చకాయని పట్టుకుని తాగేస్తున్నావేంటి? ఫ్రీజీ అండ్ ఫ్రెష్ పుచ్చకాయ పంచ్. పదవకుండానే పేలగొట్టిస్తున్న ఎండలకి ఎండ కట్టుపడాలంటే ఇలాంటిది ఏదో ఒకటి పడాలంటే ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా పుచ్చకాయని మజ్జిగ కోసేసుకుని చకచకా చూపిస్తున్నట్టు చిన్న ముక్కల కింద కోసేసుకోండి. మీకు వీలవపోతే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలో చల్లటి చిక్కటి 1/2 లీటర్ పాలు, జీడిపప్పు, కిస్మిసులతో పాటు కొంచెం పంచదార, ఇష్టం ఉంటే చిటికెడు ఉప్పు, ఐస్ ముక్కలు, చెంచాడు రోజ్ వాటర్ తో పాటు కలర్ కోసం కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకుని నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని తరిపేసుకున్నాక చల్లగా ఉన్నప్పుడే తీసుకుందా అదే ఉంటదండి. బాగు పక్కన ఉన్న ఉయ్యాలకి ఊగుతున్నంత ఉల్లాసంగా ఉంటదండి. ఏమండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఫాలో చేశారు లేదో ఒకసారి చూసుకోండి. వీడియోకి మాటలు రాసింది మా ఆయన ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం నేనే వీణ ధీరండి.
పెరుగులో ఏంటది అదిరింది. అయ్యో మీకు తెలీదా ఈ వైరల్ చీజ్ కేక్ తో ఇన్స్టా మొత్తం నిండిపోతేను స్టవ్ కూడా వెలిగించకుండా చేసేచ్చండి బాగుంటదా అని భయం అక్కర్లేదండి. బాగుండేలా బిల్డ్ చేసేద్దారండి. ముందుగా ఒక బౌల్లో 1/2 చెంచా కాఫీ పొడి, 1/2 కప్పు గోరువెచ్చని నీళ్లు పోసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇదిగో దీన్నే యోగట్ అంటారు. ఇది లేకపోతే గనక చిక్కటి కమ్మటి పెరిగిన ఈ క్లాత్ లేసి నీరంతా పోయి వరకు ఉంచి చిలికేసుకుని వాడుకోవచ్చండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ లేదంటే చెంచాడు పంచదార పొడి వేసుకుని 2 చెంచాలు మాత్రమే కాఫీ వాటర్ పోసుకుని శుభ్రంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 డజన్ మీకు ఇష్టమైన బిస్కెట్స్ తీసుకుని కాఫీ వాటర్ లో జస్ట్ ముంచి తీసేసాక రెడీగా పెట్టుకున్న మిశ్రమంలో గుచ్చేసుకోండి. కనీసం 4 గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో వదిలేసాక తీసుకుని కాఫీ పౌడర్ గానీ కోకో పౌడర్ గానీ చల్లేసుకుని స్పూన్ తో స్కూప్ చేసుకుని తింటే ఉంటదండి. వనరులే లేని వనంలో వెరైటీ వంటకం తిన్నట్టు ఉంటదండి. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనదీరండి. ఇలా జిగురులో ఉందేంటి తినేదేనా? దీన్ని గోంది కటీరా అంటారండి. గాబరాగా ఉందా? గొంతు ఎండిపోతుందా? అయితే ఈ గోంది కటీరా వేసిన గ్రేప్ జ్యూస్ తాగితే చలవ చేయడమే కాక గాల్లో తేలుతున్నట్టు ఉంటదండి. గొట్టకేసేద్దారండి. దీన్ని గోంది కటీరా అంటారండి. ఈ 7-8 పలుకుల్లో గిన్నెలో వేసుకుని 3/4 కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకున్నాక 7-8 గంటల పాటు నానబెట్టేశారంటే ఇలా జెల్లీలో అయిపోద్దండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 1/2 కప్పు నల్ల ద్రాక్ష పళ్ళు, చిటికెడు ఉప్పు, పంచదార లేదంటే బెల్లం 2 చెంచాలు వేసేసుకుని ఇష్టం ఉంటే మాత్రమే కొన్ని పుదీనా ఆకులు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు లేత కొబ్బరి బొండంలోంచి జాగ్రత్తగా నీళ్ళని బయటికి తీసేసుకున్నాక నానిపోయిన గోంది కటీరాను ఒక గిన్నెలో వేసేసుకుని అందులో ఈ ద్రాక్ష రసం, కొబ్బరి నీళ్ళతో పాటు ఓ చెక్క నిమ్మకాయ పిండేసుకుని 1/4 కప్పు నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఐస్ ముక్కలను కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ ఐస్ ముక్కలు వేసుకుని గాజు గ్లాస్ లో పోసుకుని తాగితే ఉంటదండి. దెబ్బకి దాహం దప్పికి లాంటివి మీ దగ్గరికి రావడానికి కూడా తెలిసిపోతుందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనదీరండి. జిగరతాండ అసలు అదేం పేరు చాలా చలవ చేస్తుందండి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఎండాకాలం వచ్చేసిందండి. ఇంకా జూన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జాతీయంగా ఫేమస్ అయిన జిగరతాండకి జై కొట్టదోంచండి. మందపాటి పాన్ లో 1 లీటర్ చిక్కటి పాలను మాత్రమే అస్సలు ఆపకుండా కలుపుకుంటూనే 3/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించేసుకున్నాక 1/2 లీటర్ పాలను తీసుకుని పక్కనెట్టేసుకుని మిగిలిన పాలని మరో 5 నిమిషాల పాటు అలాగే కలిపారంటే ఇలా దగ్గర పడిపోయి కోవా కింద తయారవుద్దండి. తీసి పక్కనెట్టేసుకోండి. 1/2 కప్పు పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 4-5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా క్యారమలైజ్ చేసేసుకున్నాక 1/2 కప్పు నీళ్లు పోసుకుని పూర్తిగా కరిగించేసుకుని ఈ క్యారమల్ సిరప్ ని పక్కనెట్టేసుకోండి. పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో క్యారమల్ సిరప్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఇందులో సగం పాలు తీసుకుని అందులో పాల పొడి గానీ లేదంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకుని 3-4 గంటల పాటు ఫ్రీజర్ లో వదిలేసుకున్నారంటే ఇలా ఐస్ క్రీమ్ లా తయారైపోద్దండి. దీన్ని నన్నారి షర్బత్ అంటారు. ఈ రెసిపీలో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ని మన యూట్యూబ్ ఛానల్ లో ఇదే వీడియో పైన ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. తర్వాత గోంది కటీరాలో నీళ్లు పోసుకుని 6 గంటల పాటు అలా వదిలేసారంటే ఇలా తయారైపోద్ది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఒక గాజు గ్లాస్ లో వేసేసుకుని కొంచెం నన్నారి షర్బత్ వేసేసుకున్నాక మనం రెడీగా ఉంచుకున్న క్యారమల్ మిల్క్ ని కూల్ చేసి దానిపైన పోసేసుకుని కోవాతో పాటు ఐస్ క్రీమ్ స్కూప్ చేసి పెట్టేసుకున్నాక క్యారమల్ సిరప్ తో అలంకరించేసుకుని మొత్తం కలిపేసుకుని స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. జల పారుతున్న జలపాతం పై జాగింగ్ చేస్తున్నంత జాలీగా ఉంటదండి. ఏమండి నచ్చితే గనక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి.